లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో పరిపాలనా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాల అమ్మకాలపై సీఎం రివ్యూ చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుమారు 2 గంటల పాటు సాగిన ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై చర్చించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం సమీక్ష జరిపినట్లుగా తెలుస్తుంది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తుంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షునిగా నియమించవచ్చని తెలుస్తోంది. ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటం, తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక్క పదవికి పరిమితం చేస్తారని చర్చ నడుస్తుంది. మరోవైపు అమిత్ షాను ఈటెల రాజేందర్ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం పొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని ఢిల్లీలో కలిసి అభినందనలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్రావ్ పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బండి సంజయ్ కుమార్ స్పందించారు. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. తనకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమేనన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संशोधित या प्रकट नहीं करूंगा। ఢిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టడంతో, అలాగే తెలంగాణ నుంచి ఇద్దరికి క్యాబినెట్లో చోటు దక్కడంతో తెలంగాణలో బీజేపీ శ్రేణుల సంబరాలు అమ్మరాన్నంటాయి. భాగంబర్పేట్ డీడీ కాలనీలో బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, కృష్ణగౌడ్, గోవర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేసిన సేవలతోనే ప్రధానమంత్రి మోదీ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి అరుదైన రికార్డు సాధించారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కూటమి చేసిన విష ప్రచారం వల్లనే ప్రజలు అయోమయానికి గురవడంతో సీటు తగ్గాయన్నారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో సంస్థాగత నిర్మాణం బలోపేతం చేసే దిశగా కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టిందంటున్న శిల్పారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి శిల్పారెడ్డి గారు, మూడోసారి ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి కావడం, అలాగే బీజేపీ దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా నెహ్రూ తర్వాత మూడో ప్రధాని వరుసగా హ్యాట్రిక్ సాధించడాన్ని ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు, అలాగే మన తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి క్యాబినెట్ మినిస్ట్రీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. నెహ్రూ గారు తర్వాత మన ఆ ఖ్యాతి తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారికి లభించడానికి ముఖ్య ఉద్దేశం వారు చేసిన ఒక గొప్ప పనులు, ప్రజలకు వాళ్ళు చేసిన ఒక గొప్ప పనులే ప్రజలు వాళ్ళని ఈరోజు మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రజలు చూడాలనుకున్నారు. వాళ్ళు చేసిన కృషి ఈ 15 వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నిదర్శనమే ఈసారి మూడోసారి వారు ప్రధానమంత్రిగా కావడం. అంటే మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు, అధికారంలోకి వచ్చారు, కానీ కూటమి అండతో రావాల్సి వచ్చింది. 400 పార్ లక్ష్యం అయితే చేరలేకపోయారు అన్న విషయం కనబడ్డప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడైతే మైనారిటీస్కి బీసీలో ఎందుకు అవకాశము, మైనారిటీస్ని బీసీలో కలపమని ఏదైతే విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందో, దాని ప్రతిపక్ష వాళ్ళు బీసీ రిజర్వేషన్ తీసేస్తానే ఒక తప్పు నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్లో అది నిజమేనా కాదా వాళ్ళకు కూడా తెలియని సంక్షోభ స్థితిలో ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగిందని మేము భావిస్తున్నాము. కానీ ఎక్కడ మోదీ గారు బీసీ రిజర్వేషన్ తీసేస్తానని చెప్పలేరు. ఎందుకంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి కాన్స్టిట్యూషన్ పరంగానే మోదీ గారు వెళ్తానని అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టియడంలో కాంగ్రెస్ కొంతవరకు సఫలమైందని మేము చెప్పగలం. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చారు కేంద్రంలో, ఇక సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జాతీయ అధ్యక్షునితో పాటు రాష్ట్రాల అధ్యక్షుల కోసం కూడా కసరత్తు మొదలుపెట్టింది. ఎట్లాంటి మార్పులు రాబోతాయి? ఇప్పుడు మీరు అన్నట్టు విధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ 3 years టర్మ్ అయిపోయింది, ఒక 1 year ఇంకా పొడిగించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ నడుస్తుంది. ఒక 3 years తర్వాత ఖచ్చితంగా అన్ని మార్పులు జరగాల్సిందే. ఇప్పుడు ఏదైతే తెలంగాణకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ 8 అసెంబ్లీ సీట్స్ గెలుచుకున్నాము, ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్స్ గెలుచుకున్నాము. రానున్నది బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోయే దిశలో ఇంకా కొంచెం బలోపేతం చేసే ఉద్దేశంలో సెంట్రల్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి కార్యకర్త దానికి లోబడి ఉంటారు, దానికి అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ రాబోతుంది. మీరు మహిళా రిజర్వేషన్ రానున్న నేపథ్యంలో మహిళా మోర్చా ఎట్లా సిద్ధమవుతుంది? మహిళా నాయకులు ఎలా తయారు చేయబోతున్నారు మహిళా మోర్చా ఆధ్వర్యంలో? ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో ఇండిపెండెంట్ ఉమెన్ చాలా ఎక్కువ. అంటే స్వతహాగా దేశాని కోసం, ధర్మం కోసం పనిచేసే మహిళలు చాలామంది ఉన్నారు. అంతముందుకులాగా హస్బెండ్ ఉన్నది వైఫ్కి ఇవ్వకుండా ఇప్పుడు స్వతహాగా ఇండిపెండెంట్గా బయటికి వచ్చి వాళ్ళు ఏం చేయగలుగుతారని నిరూపించడంలో మన కార్పొరేటర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఇంకా రానున్న రోజుల 33% ఇంప్లిమెంటేషన్ దిశలో మహిళా ప్రాధాన్యత ఉండే విధంగా మహిళా మోర్చా కూడా పనిచేస్తుంది. మహిళలు ఇండిపెండెంట్గా ఉన్న మహిళలు ఎవరో హస్బెండ్ వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కాకుండా స్వతహాగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చే దిశగా మేము కూడా మహిళా మోర్చా. ఒకటే పార్టీ ఒకరే మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర అని ఈటెల రాజేందర్ అన్నారు. 1962 తర్వాత మూడవసారి ఒకే పార్టీ నుండి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయమన్నారు. బీజేపీ పార్టీ 2014లో 2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడవసారి కూడా అధికారం అప్పజెప్పారని తెలిపారు. ప్రధాని మోడీ గారు మూడోసారి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. తెలంగాణకు 2 పోస్టులు కూడా వచ్చాయి. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకటే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. ఇవాళ సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కు అని చెప్పి భావించే ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో భాజపా 2014లో, 2019లో, 2024లో యావత్ దేశ ప్రజానికమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి
భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలకు కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించారు. ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలో 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి అయితే మనం చూసినామో అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము, నా క్షణం, నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రజల శ్రేయస్సే ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించిన వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అనేటువంటి స్లోగన్ని మాటలో చెప్పింది, కానీ దాని ఆచరణలో చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానికం 25 కోట్ల మంది ఇలా అఫెక్ట్ అయ్యారు. మిగతా పేదరికలు లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతా అని, ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా రఘునందన్ రావు గారు వారు సభలో మాట్లాడతారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా ఉంటుంది. మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు మొన్న మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దీంతో మారడుపల్లిలోని నివాసానికి శంకర్ యాదవ్ మృతదేహాన్ని తరలించారు. ఆయన భౌతిక కాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం, ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కాలేరు వెంకటేష్, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ నివాళులర్పించారు. మాజీ మంత్రి తలసానిని ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరుపేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తున్నామని సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రభుత్వ పథకాలను సీతాఫల మండిలోని ఎమ్మెల్యే కార్యాలయం ద్వారానే నిర్వహిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో మారాడుపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన వివిధ మున్సిపల్ డివిజన్లకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పద్మారావు గౌడ్ సీతాఫల మండి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. గత 10 ఏళ్లుగా ప్రతి ఇంటికి వివిధ సంక్షేమ పథకాలను అందించగలిగామని, అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చగలిగామని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, అదేవిధంగా కంది శైలజ, నేతలు పరమేశ్వర్ గౌడ్, తహసీల్దార్ పద్మా సుందరి, అధికారులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసింది జ్యుడిషియల్ కమిషన్. అదేవిధంగా 2 రోజుల క్రితం మేడిగడ్డను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సందర్శించారు. అయితే ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైంది కమిషన్. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన వారిని మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇటు రిటైర్డ్ ఇంజనీర్ మురళీధర్ రావును విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వారం రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. మరోవైపు ఎన్డీఎస్కి నివేదిక ఆధారంగా మరమ్మత్తు పనులు కంటిన్యూ అవుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో పురాతన పాఠశాలల భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణాలకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం పెరగాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని డిఎన్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు మండలంలో
ఉత్తంగి గ్రామ పంచాయత్ పరిధిలో డిఎన్ కాలనీలో ప్రైమరీ స్కూల్కు ఒకటి వీక్ అయిన ఉండే దానికి డిస్మెంటల్ చేసి ల్యాండ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంత బీద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ ఎంత ఉన్నది, 153 స్ట్రెంత్ అంటా ఉన్నది. దానికి తగ్గట్టుగా రూములు, ఆఫీస్ రూము, హెచ్ఎం రూమ్ అవన్నీ గిట్ట సమకూర్చి పిల్లలకు మంచి భవనాన్ని అందుబాటులో తీసుకొచ్చి పిల్లలు ముందుకు సాగడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ఈ ప్రోగ్రాం కోడ్ ముగియడంతో తిరిగి స్టార్ట్ అయింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిని ప్రారంభించారు ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి. 3.5 నెలల తర్వాత ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో ఆర్జీదారులు ప్రజాభవన్కు చేరుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. హెడ్ ఆఫీస్తో పాటు 6 జోన్లుగా 30 సర్కిల్స్ కార్యాలయాల్లోనూ ఇవాళ నుంచి ప్రజావాణి కార్యక్రమం నడుస్తుందని తెలిపారు. ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందుకున్నారు కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు. వాయిస్ తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్ నాయక్, తలసాని, ఓఎస్డీ కళ్యాణ్లను కస్టడీకి తీసుకున్నారు. కాగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు రామచందర్ నాయక్, కళ్యాణ్లను కస్టడీ విచారణ చేయనున్నారు. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్లో మొదట 2.10 కోట్లు దారి మళ్లించినట్లు గుర్తించారు. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్ అరెస్టుతో 700 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మొహినుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. జేబీఎం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుండాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ చంద్రని రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా ముని రవీంద్ర, తెలంగాణ రాష్ట్ర మహిళా ఇన్ఛార్జ్ మాండవ పద్మని నియమించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు జై భీమ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ కోఆర్డినేటర్ నెర్లికొర్లు రాజేష్, డాక్టర్ అంబేద్కర్ భూమి సామాన్ కార్యక్రమం కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణం కిషన్, డాక్టర్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేవూరి రాజు, జై భీమ్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు రమేష్, గిరి, లాలు, దుర్గా, నరసింహులు, కమలాకర్, మల్లికార్జున, మహేష్, పెద్దయ్య, నరసింహ, రాసిపోగుల మల్లికార్జున్, అదేవిధంగా రాసిపోగుల గణ మధ్యలేటి, రాసిపోగుల బాలు, బద్రి మరియు అంబేద్కర్ వాదులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నన్ను నియామకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను, ఈబీసీలను కలుపుకుంటూ పోతూ వారి అభ్యున్నతికి పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులుగా నేను ఆంధ్రప్రదేశ్లో జై భీమ్ ఆర్గనైజేషన్ స్థాపించి దాదాపు 4 సంవత్సరాలు గడిచింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలపైన పోరాడి బడుగు బలహీన వర్గాల కోసం ఆర్గనైజేషన్ ముందుండి కార్యకర్తలైతేనేమి, అతని ప్రజలకైతేనేమి బడుగు బలహీన వర్గాల సమస్యలపై దృష్టి పెట్టి అటు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి జై భీమ్ ఆర్గనైజేషన్ చాలా
ఉన్నతంగా ముందుకు పోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జైబీఎం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిషన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఈరోజు గుండె రమేష్ చంద్ర గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. తెలంగాణ రథసారథులకు అదేవిధంగా కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్స్ క్రికెట్ లీగ్ సమ్మర్ సీజన్ 2 పోటీలో హైదరాబాద్పై ముంబై టీం ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుందని మైటీ స్పోర్ట్స్ చైర్మన్ నందా పాండే తెలిపారు. అనునిత్యం వృత్తిరీత్యా తలాములకలవుతున్న డాక్టర్లు ప్రొఫెషనల్ క్రికెటర్లకు తీసిపోని విధంగా క్రీడా స్ఫూర్తిని కనబర్చారని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని విజయానంద్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో ముంబై, పూణే, ఔరంగాబాద్, హైదరాబాద్ నుండి 8 జట్లు పాల్గొన్నాయన్నారు. డే అండ్ నైట్లో జరిగిన పోటీలలో ముంబై, హైదరాబాద్ ఫైనల్కు చేరాయన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు సాధించిన హైదరాబాద్ జట్టుపై హోరాహోరీగా పోరాటం చేసి ముంబై విజయం సాధించింది. హైదరాబాద్ టీంలో డాక్టర్ కన్నయ్య, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శరత్ మంచి పోరాట పటిమను కనబరిచారు. అదేవిధంగా 50 సంవత్సరాల డాక్టర్ రామ్ మోహన్ 42లో పరుగులు సాధించారు. డాక్టర్స్ క్రికెట్ పోటీలను 2013లో మొట్టమొదటిసారిగా తాము ఏర్పాటు చేయడం జరిగిందని నందా పాండే ఈ సందర్భంగా తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ నల్లపోతు ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డును ప్రదానం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరత్ పేర్కొన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు గత 4 రోజులు క్రికెట్ క్రీడలో పాల్గొనడంతో సంతోషాన్ని ఇచ్చిందని హైదరాబాద్ టీం కెప్టెన్ కన్నయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. Summer edition season 2 where we had 8 teams and in the finals we had Mumbai versus Hyderabad team where Mumbai played very nice and at the same time Hyderabad people gave them a good back also because they tried their level best but one has to lose and one has to win. But Mumbai team is very strong. Nevertheless, even Hyderabad is also a very strong team, headed by Dr. Kannaiya, Dr. Karthik, Dr. Sharad, and Dr. Ram Mohan. Very nice. Ram Mohan is just 50 years old. Imagine at this age also he plays so well. Hats off to Dr. Ram Mohan. And the Mumbai team, of course, they are good. They are the champions for today, and the Hyderabad is the runners-up. Madam, what is the prize money for runners? Well, the prize money was 50,000 for the winners and 30,000 for the runners-up. Madam, when you are going to conduct the women doctors match? Women doctors cricket, in fact, we initially planned, but it so happened that couldn't get so many women players. Anyway, it's in our mind. In case if I get women doctors, definitely we are open for them. Okay, madam. Thank you. And Hyderabad has been the runners-up. Mumbai has been the winners of the tournament. How you feel today's game, sir? It was a good game. Mumbai has been a champion side. Hyderabad has given a tough fight. We lost by we didn't score much is what we felt. 140 was short for them. We still gave a good fight back. అంటే మీరు ఫైనల్కు వచ్చి ఓడిపోవడం ఏమైనా బాధ అనిపిస్తుంది? ఈ గేమ్లో ఇదంతా పార్ట్ ఇది. ఓడిపోవడం గెలవడం దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇన్ ద ఎండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లేయింగ్. సో డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఆడడం అనేది పెద్ద విషయం అది. సో ఇట్ ఈస్ అందరు 4 రోజులు పనులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 100 పీపుల్ అక్రాస్ ఇండియా coming and playing cricket over here in Hyderabad is a great thing for Hyderabad, and in fact it's a great thing for doctors too, because now will work on the doctors are it's useful. With a lot of brotherlyhood and sportsmanship, it's very nice to see, and I'm very glad to part of this event. Thank you very much. డాక్టర్స్ ఏ విధంగా ఆడారు సార్? అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్తో తీసిపోయిన విధంగా ఆడారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్తో ఏమాత్రం తీసిపోకుండా అందరూ చాలా మంది 35-40+ ఇయర్స్ ఓల్డ్ ఉండి కూడా ఏమాత్రం తీసిపోకుండా ఒక 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా డాక్టర్స్ అందరికి ఎంతో స్ఫూర్తినిచ్చుకుంటూ చాలా బాగా ఆడారు. అండ్ ఇలాంటి ఈవెంట్స్ ప్రతి సంవత్సరం నందా మేడం గారు అందరూ చేయాలని ఆశిస్తున్నారు. తెలంగాణ పోలీసులకు సంబంధించి హ్యాక్ హై, టీఎస్ కాఫ్ యాప్లను
హ్యాక్ చేసిన వ్యక్తిని శనివారం ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లుగా డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టుబడ్డ నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకువస్తున్నట్లుగా తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడు గతంలో ఇదే తరహా సైబర్ నేరానికి పాల్పడి అరెస్ట్ అయినట్లుగా రవిగుప్తా పేర్కొన్నారు. ఈ యాప్ల ద్వారా ఎలాంటి ఆర్థికపరమైన రహస్య సమాచారం ఏమాత్రం బయటికి వెళ్ళలేదని డీజీపీ స్పష్టం చేశారు. హ్యాక్ అయి టీఎస్కాఫ్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ యాప్ల హ్యాకింగ్కు సంబంధించిన ఫిర్యాదులపై టీజీసీఎస్బీ కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. నిందితుడిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికపరమైన టూల్స్ను ఉపయోగించి నిందితుడు అమ్మకానికి పెట్టిన డేటా బ్రీచ్ ఫార్మ్ .సెట్ ద్వారా హ్యాక్ చేసిన సమాచారాన్ని మొత్తం $150 విక్రయిస్తారని, వాటిని టెలిగ్రామ్ యాప్లో ప్రచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతని గుర్తింపును తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు హ్యాకర్ ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు.